హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజటి వీడియోలో బ్రిటిష్ కంపెనీ యుద్ధాలు, బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించి బ్రిటిష్ వారు చేసినటువంటి యుద్ధాలను ఒకే చోట అన్ని యుద్ధాలను క్రోడీకరించి మనం చదువుకున్నట్లయితే ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం, అలాగే ఆంగ్లో మైసూరు యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో సిక్కు యుద్ధాలు, ఇలా అన్ని యుద్ధాలను ఒకే చోట చదువుకున్నప్పుడు మనకు ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో గురించి పూర్తి క్లారిటీ ఇస్తాను, ఒకసారి చూడండి. మొదటగా చూసినట్లయితే ఆంగ్లేయులు మొదటగా ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు చేయడం జరిగింది. అందులో ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. ఇందులో మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధాన్ని చూస్తే 1746 నుంచి 1749 సంవత్సరం వరకు మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరిగింది. ఇది ఎక్సెలా చాపెల్ సంధితో ముగిసింది. నెక్స్ట్ రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధాన్ని చూస్తే 1749 సంవత్సరం నుంచి 1756 సంవత్సరం వరకు రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరిగింది. ఇది పాండిచ్చేరి సంధితో ముగిసింది. ఈ సంధులను కూడా ఎక్కువ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ సంధుల పైన రావడం జరుగుతుంది. అలాగే ఈ కాలాల పైన కూడా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కాలాలు, సంధులు, అలాగే వీటిని ఎక్కువగా గుర్తుంచుకున్నట్లయితే రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధాన్ని చూస్తే 1756 సంవత్సరం నుంచి 1763 సంవత్సరం వరకు ఆంగ్లో కర్ణాటక యుద్ధాలలో మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరిగింది. ఇది లాస్ట్ చివరి యుద్ధం. ఇది ప్యారిస్ సంధితో ముగిసిందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ సంవత్సరాలలో చూసినట్లయితే 1757 సంవత్సరంలో చూస్తే ప్లాసీ యుద్ధం జరిగిందండి. ప్లాసీ యుద్ధం జరిగింది. ఇది సిరాజుద్దౌలా మరియు ఆంగ్లేయుల మధ్య ఈ ప్లాసీ యుద్ధం జరిగింది. ఈ ఆంగ్లేయులు ఇందులో విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ 1764 సంవత్సరంలో చూస్తే బాక్సర్ ప్రాంతంలో బాక్సర్ యుద్ధం జరగడం జరిగింది. ఇందులో మీర్ కాసిం యొక్క కూటమికి మరియు ఆంగ్లేయుల మధ్య ఈ యుద్ధం జరిగింది. మీర్ కాసిం మరియు మొఘల్ రాజు మరియు అవధ్ రాజు, ఇలా ముగ్గురి యొక్క కూటమి మధ్య మరియు ఆంగ్లేయుల మధ్య ఈ యుద్ధం జరిగింది. ఇందులో ఆంగ్లేయులు విజయం సాధించడం జరిగింది. దీని కారణంగా 1765 సంవత్సరంలో అలహాబాద్ సంధి చేసుకోవడం జరిగింది. దీని కారణంగా 1765 సంవత్సరంలో అలహాబాద్ సంధి చేసుకోవడం జరిగింది. అయితే 1600 సంవత్సరంలో వచ్చినటువంటి బ్రిటిష్ వారు 1765 సంవత్సరం వరకు పన్నులు కట్టడం జరిగింది మన స్వదేశీ రాజులకు. కానీ 1765 సంవత్సరం నుంచి దివానీ హక్కులు పొందడంతో పన్నులు వసూలు చేసుకోవడం జరిగింది భారతీయుల నుండి. ఇది మనం గుర్తించుకోవాలి. అలాగే ఆంగ్లో మైసూరు యుద్ధాల గురించి ఇప్పుడు చూసినట్లయితే ఈ ఆంగ్లో మైసూరు యుద్ధాలు 4 యుద్ధాలు జరిగాయి. అందులో మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధాన్ని చూస్తే 1767 సంవత్సరం నుంచి 1769 వరకు మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం జరిగింది. ఇది మద్రాస్ సంధితో ముగిసిందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధాన్ని చూస్తే 1780 సంవత్సరం నుంచి 1784 మధ్య ఈ రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం జరిగింది. ఇది మంగళూరు సంధితో ముగిసింది. నెక్స్ట్ మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధం 1790 నుంచి 1792 మధ్య ఈ మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధం జరిగింది. ఇది శ్రీరంగంపట్నం సంధితో ముగిసింది. ఇప్పుడు చివరగా చూస్తే నాలుగవ ఆంగ్లో మైసూరు యుద్ధాన్ని చూస్తే 1799లో జరిగింది. ఇందులో టిప్పు సుల్తాన్ వీరమరణం పొందడంతో ఈ మైసూర్ ప్రాంతాన్ని ఆంగ్లేయులు పూర్తిగా ఆక్రమించుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఆంగ్లో మరాఠా యుద్ధాలు. ఆంగ్లో మరాఠా యుద్ధాలు 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగాయి. మొదటిది 1775 సంవత్సరం నుంచి 82 వరకు. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుంచి 1805 వరకు. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుంచి 1818 వరకు. ఇలా 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగాయి. ఇందులో 7 నుంచి 8 సంధులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ చివరగా చూసినట్లయితే ఆంగ్లో సిక్కు యుద్ధాలు. ఇందులో 2 ఆంగ్లో సిక్కు యుద్ధాలు జరిగాయి. మొదటిది 1845 సంవత్సరం నుంచి 1846 సంవత్సరం వరకు మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం జరిగింది. ఇది లాహోర్ సంధితో ముగిసింది. నెక్స్ట్ చివరగా 1848 నుంచి 1849 మధ్య రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం జరిగింది. ఇందులో సిక్కులు ఓడిపోయి సింధు ప్రాంతాన్ని కోల్పోవడం జరిగింది. ఇలా బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఒక్కొక్కటిగా
మొత్తం మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఇలాంటి యుద్ధాలు ఒకే చోట మనం చదువుకున్నప్పుడు ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా రేపు కాంపిటీటివ్‌లో వచ్చే క్వెషన్స్‌కు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని చూడని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఒక లైక్ కొట్టి మీరు ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్‌తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.